ఒక ఊరిలో రామయ్య మరియు వినోద్ అనే తండ్రి కొడుకు ఉండేవారు. వినోద్ తన చదువు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు రామయ్య వినోద్తో ఇలా అంటాడు. వినోద్ చదువు అయిపోయింది కదా, ఏదైనా జాబ్ వస్తుందా? వస్తుందిలే నాన్న, ఇప్పుడే కదా నా చదువు అయిపోయింది. దానికి రామయ్య ఏమనకుండా పొలంకి వెళ్ళిపోతాడు. వినోద్ కూడా పొలంకి వెళ్తాడు. అక్కడ కొంచెం పని చేసి అలసిపోతాడు. వినోద్, మా నాన్న రోజు ఎలా పని చేస్తాడు అనుకొని ఇద్దరు ఇంటికి వెళ్తాడు. అప్పుడే తన చదువు కోసం తీసుకున్న అప్పు ఇవ్వమని కొండయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. దానికి రామయ్య, ఈసరి పంట వచ్చిన వెంటనే మీ అప్పు తీరుస్తాయి గారు. పోయిన ఏడాది కూడా ఇదే చెప్పావు కదా రామయ్య, ఈసారి అయినా నా అప్పు తీర్చు, లేదంటే ఇప్పుడు చెప్పినట్లు తర్వాత సమయమివ్వను. ఇదంతా విన్నా వినోద్కు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. కోచింగ్ సెంటర్లో అమౌంట్ కట్టడానికి తను రోజు ఫుడ్ డెలివరీ వర్క్ చేసేవాడు. ఇలా 6 months అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ చివరి రౌండ్లో ఫెయిల్ అవుతాడు. బాధపడి మళ్ళీ మరుసటి రోజు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడే సెలెక్ట్ అవుతాడు. తర్వాత తన తండ్రి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళ నాన్న ఎంతో సంతోషపడతాడు. వినోద్ జాయిన్ అయ్యాక తన వాళ్ళ అప్పు తీర్చి సంతోషంగా జీవిస్తారు. మీకు ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.